సో మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, అంటే ఇప్పుడు కొత్తగా నిర్మించే బిల్డింగ్స్ చిన్నపాటి వర్షాలకే వాటర్ చెమ్మలాగా వచ్చేసి ఆ ఇల్లంతా ఒక రకంగా కనిపిస్తుంది. చూడటానికి బాగుంటుంది చూడగానే, కొనే ముందు అంత బాగుంటుంది, ఒక 6 months దాకా అంత ఓకే, ఆ తర్వాత లోపాలన్నీ బయటపడుతూ ఉంటాయి. అంటే దీనికి కారణం ఏంటంటే బ్రిక్స్, సిమెంట్ బ్రిక్స్ ఎక్కువ వాడటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే మనకు తెలియకుండానే లోపల వైరింగ్ కావచ్చు, లేకుంటే ఇదంతా మళ్ళీ ఏదైతే ఇంటీరియర్ చేయించుకుంటారో అదంతా పాడైపోతుందని చెప్పి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి బయటికి. ఇటుకతో కట్టిన గోడలు అయితే ఎక్కడ అలాంటి ప్రాబ్లమ్స్ రావట్లేదని చెప్పి వినిపిస్తున్నమాట. మనకి చిన్నప్పుడు నేను చూసేది ఇటుక రాళ్ళతోనే మనం చేస్తూ ఉంటాం. ఇప్పుడు అంతా లేటెస్ట్ టెక్నాలజీ అని చెప్పి కొత్త కొత్త ఇవన్నీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. ఎంత టెక్నాలజీ యూజ్ చేసినా కానీ పాత తరం కొత్త తరం అన్నట్లు ఉంది. సో మీరు ఇచ్చే సలహా ఏంటి ఒక ఇల్లు కొనే ముందు, అంటే బిల్డర్స్ని మనం ఏం అడగాలి? అంటే ఇప్పుడు ఎక్కువ లైట్ వెయిట్ బ్రిక్ అని చెప్పి కొద్దిగా హాలో బ్రిక్ స్టైల్లో వస్తుంది కదా, దాంతో ఎక్కువ కడుతున్నారు అనమాట. దాంట్లో ఏంటంటే లేబర్ అనేది కొద్దిగా ఎక్కువ, అంటే ఒక 1 monthలో అవ్వాల్సిన వర్క్ వచ్చి దాంట్లో 15 days, అది బిల్డర్ 20 daysలో అవుతుంది. బిల్డర్కి బెనిఫిట్ అవుతుంది, కానీ కస్టమర్కి ఎట్లా అనేది నాకు అర్థం కాదు. అంటే గేటెడ్ కమ్యూనిటీలు అంటే ఇంకా అంతే మరి, పైకి వెళ్ళే కొద్దీ వాళ్ళు వెయిట్ ఎక్కువ పెట్టుకోరు కదా, ఆ లైట్ వెయిట్ బ్రిక్ తోనే వెళ్తారు అనమాట. దాంట్లో ఏంటంటే క్రాక్స్ అవి వస్తున్నాయి, వాస్తవమే అది. కాకపోతే ఏంటంటే అదే అంటున్నా మీకు, ఇండిపెండెంట్ ఇంట్లో ఏదైనా వచ్చినా మనం కళ్ళ ముందు ఉంటే చేయించుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన బ్రిక్ వాడుకోవచ్చు. దీంట్లో రెడ్ బ్రిక్ వాడుకోవచ్చు. రెడ్ బ్రిక్ అయితే మీకు కూల్గా ఉంటుంది, స్ట్రాంగ్నెస్ ఉంటుంది అనమాట. అది లైఫ్ కూడా ఉంటుంది, అంటే 2-3 generations అయితే చూసేస్తుంది ఈజీగా. మనం కట్టుకుంది అయితే ఒక 30, 40, 50 years అయితే పక్కాగా ఉంటుంది. అపార్ట్మెంట్ ఏంటంటే ఫస్ట్ 5 years బాగుంటుంది, అక్కడ నుంచి మీరు అన్నట్టు మార్కెట్ లీకేజ్లు అన్నీ కూడా. లైఫ్ టైం ఎంత అపార్ట్మెంట్లు ఇప్పుడు నేను చూసిన చాలా అపార్ట్మెంట్లు 40-50 years కూడా ఉన్నాయి. ఫస్ట్ లో కట్టినవి. ఇప్పుడైతే మేము అనుకోవడం ఒక 20 to 35 years అంతే. అంటే ఉంటది, అది పడిపోతుంది, కానీ అందులో మనం ఉండలేం. అది 15 years తర్వాత అది అవుట్డేటెడ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు బంజారా హిల్స్ లో మా ఫ్రెండ్స్ ఉంటారు, వెళ్తారనమాట. అక్కడ కొన్ని పాత గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లు ఉంటాయి అనమాట. అక్కడ ఏమో మెయింటెనెన్స్ లేక ఇదిగా ఉంటుంది, కానీ ఒకప్పుడు అది ఇప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట అది మంచి లేటెస్ట్ అపార్ట్మెంట్లు అనమాట. కానీ ఇప్పుడు పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు దాన్ని, బాగా అవుట్డేటెడ్ మోడల్స్ ఉంటాయి, అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఆ టైల్స్ కానీ, లిఫ్ట్లు కానీ, ఆ సెల్లార్స్ కానీ, మెటీరియల్ అంతా లీకేజీలు కానీ, మనం నడుస్తుంటే ఎక్కడో పైనుంచి దాంట్లో నుంచి వాటర్ పడుతుంటారు నెత్తి మీద, కాళ్ళ మీద, చేతులు. మీకు తెలిసిందే కదా, సీవేజ్ వాటర్ అంతా కూడా ఎక్కడో కారుతూనే ఉంటుంది అన్నమాట. అది కామన్గా జరుగుతుంది అపార్ట్మెంట్లో. ఎందుకంటే మనిషి అలాగో అది కూడా అలాగే కదా. కన్స్ట్రక్షన్ అనేది ఒకసారి ల్యాండ్ మీద కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత దానికి ఏజెంట్ ఉంటుంది. అది మీరు ఇండిపెండెంట్ అనుకోండి, ఎప్పటికప్పుడు మీ చేతిలో ఉంటుంది, మెయింటెనెన్స్ చేసుకోవచ్చు. మన డిసిషన్, మన సోలో డిసిషన్ ఉంటుంది. అపార్ట్మెంట్లో అలా కాదు. మీరు మంచి వాళ్ళే, మీరు రెడీగా ఉన్నారు చేయించడానికి, పక్కన 9 మంది రెడీగా ఉండరు. ఈ లేఅవుట్లో కూడా అంతే, మేము చేస్తుంటాం, మేము మెయింటెనెన్స్ చేయడానికి రెడీగా ఉంటాం, పక్కన వేరే వాళ్ళు ఏమో డబ్బులు ఇవ్వరు. అలాగేంటంటే ఆ యూనిటీ లేకపోతే అది పాడవుతుంది గ్యారంటీగా వస్తువు అనేది. ఇప్పుడు అపార్ట్మెంట్లు కూడా అదే ప్రాబ్లం. ఒక 20% లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు, ఒక 70-80% మంది మాకెందుకంటే అవసరం లేదు, మేము ఇప్పుడు ఎక్కడ ఉండట్లేదు, మేము ఎక్కడ రెంట్కి ఇచ్చేస్తాం, మా దగ్గర డబ్బులు లేవు, ఏదో చెప్తాడు. ఇంకా అది అలా వాయిదా పడుతూనే ఉంటుంది. మొత్తం పాడైపోయిన తర్వాత మొత్తం పాడైపోద్ది. ఏదైనా ఇండిపెండెంట్ హౌస్కి మనకి ఎక్కువ ఇండిపెండెంట్ హౌస్ అనేది లైఫ్ అనమాట. అది లైఫ్ అయితే కావాలన్నా మనం చేయించుకోవచ్చు. మీకు ఈ మోడల్, ఈ కలర్ బయట నచ్చలేదు, వెంటనే కలర్ మార్చుకోవచ్చు. ఏదైనా చిన్న రిపేరింగ్ వచ్చింది, రిపేరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అర్బన్ వీళ్ళన్నీ యాప్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఏదో ప్లంబింగ్ అయినా ఏదైనా వచ్చేసి చేసేస్తున్నారు వెంటనే. ఇప్పుడు ఎవరన్నారు, కొంతమంది అంటుంటారు మెయింటెనెన్స్ ఉండే అపార్ట్మెంట్ అయితే వాళ్ళు చేస్తారు, ఇండిపెండెంట్ హౌస్ అయితే మన వాచ్మెన్లో మనమే చేసుకోవాలి, అది ఇది అని చెప్పి తప్పుడు సమాచారం ఇస్తుంటారు అనమాట. ఏముంది, ప్లంబర్కి ఫోన్ చేస్తే అది యాప్స్ ఉన్నాయి కదా, యాప్స్లో దాంట్లో అర్బన్ దాంట్లో చేస్తే వెంటనే వచ్చేస్తున్నారు వాళ్ళు. 1 or 2 hours వచ్చేస్తారు. మ్యాక్సిమం హాఫ్ డేలో వచ్చి ఎలక్ట్రీషియన్స్ వస్తున్నారు, ప్లంబర్స్ వస్తున్నారు, వాష్రూమ్ క్లీన్ చేసిన వాళ్ళు వస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు. ఒక రోజు పెట్టుకుంటే అయిపోద్ది. అదే రోజు వచ్చేసే పనులేం కాదు, కానీ అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ అనేది ప్రతి నెల వస్తుంటుంది. అది మీకు 30th floor ఎక్కడో క్రాక్ వచ్చింది అనుకోండి, ఆ పైకి ఎక్కి చేసినోడు ఎంత తీసుకుంటాడు, మీకు ఏసీ బిగించినోడు ఎంత తీసుకుంటాడు. అదొకటను ఎక్కడ ప్రాబ్లమ్స్ మొత్తానికి అందరికీ ఇబ్బంది. ఎలివేటర్స్ ఇప్పుడు మన గేటెడ్ కమ్యూనిటీలోంచి కిందకి దిగి కార్ స్టార్ట్ చేసి బయటకు వెళ్ళడం 20 minutes పడుతుంది. ఇండిపెండెంట్ హౌస్ నుంచి బయటకు రావడానికి 30 seconds పడుతుంది. ఓకే, కార్ స్టార్ట్ చేసి బయటకు రావడానికి, గుమ్మం బయటకు రావడానికి
అంటే వీళ్ళకి 15-20 మినిట్స్ వేస్ట్ అవుతుంది పెద్ద కమ్యూనిటీలో నేను చెప్తాను. కాదు సార్, నాకు ఒక డౌట్. హైదరాబాద్లో హౌస్ కొనేవాళ్ళు హోదా కోసం హౌస్ కొంటున్నారా, వాళ్ళకి నిజంగా నీడుండి హౌస్ కొంటున్నారా? అంటే అంత డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కదా హౌస్ కోసం. అంటే ఇక్కడ బయట నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదండి, వాళ్ళు ఏంటంటే ఊర్లో చూపించుకోవడం కోసం వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ వెళ్ళి మేము ఇలా లగ్జరీగా సెటిల్ అయ్యామని చెప్పి చూపించుకోవడం కోసం చాలా మంది, మీరు అన్నది వాస్తవమే, ఒక 70% అవసరమే చూపించడం మించి కూడా వీళ్ళు ఖర్చు పెడుతున్నారు. చూపించుకోవడం కోసం కొనుక్కున్న వాళ్ళే 60-70% ఉంటారు. నిజంగా అవసరమై కొనుక్కున్న వాళ్ళు 40%, 35%, 40% ఇల్లు కొనడంలో తప్పు లేదు, కానీ సో దానికి మించి బడ్జెట్ అనేది పెట్టడం. అది కూడా వీళ్ళు ఏంటంటే అందరూ ఒకే దగ్గర చేరతారనమాట. ఈ ఫ్రెండ్స్ ఎవడో ఫ్రెండ్ ఉంటాడు, వాడితో వీళ్ళకి అవసరం ఉండదు వాస్తవానికి. ఆడు అక్కడ 2 కోట్లు పెట్టి కొన్నాడని వీడికి అవసరం, వీడికి చాలా కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళకి ఆల్రెడీ పొలాలు ఉన్నాయి, వాడికి ఒక 20 కోట్ల ఆస్తి ఊర్లో ఉంటుంది, వాడు 2 కోట్లు అనేది వాళ్ళకి నథింగ్ అన్నమాట, పీనట్. వాళ్ళు ఏదో కొనేస్తారు, వాళ్ళు జాబ్ పోయినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఏ స్తోమత లేదు, వీళ్ళకి 2 కోట్ల ఇల్లు అనేది వీళ్ళకి అనవసరం అనమాట. అసలు వీళ్ళు ఎఫర్ట్ కూడా చేయలేరు. అంటే ఫ్యూచర్లో ఏదైనా జాబ్ పోయినా కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ వీళ్ళు రిస్క్ అయిపోతారు. అంటే ఏ పర్సన్ బి పర్సన్ చూసుకుంటే కనుక ఈ బి పర్సన్ అనే కూడా ఎఫర్ట్ చేయలేడు అనమాట. కానీ వీడు ఆ ఫ్రెండ్ ఉంటాడని వీడు వెళ్తాడు. అంత అవసరం ఉంది. ఇప్పుడు చాలా మంది నేను అడుగుతా కదా, ఎవరో ఫ్రెండ్ ఉన్నారని చెప్పి ఆ సొసైటీలో కొనుక్కుంటారు వీళ్ళు వెళ్ళి. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, అది పక్కన తీసేయండి. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, వేరే కంపెనీ మారితే వేరే ఫ్రెండ్స్ మళ్ళీ మారుతారు, ప్రతిసారి ఇల్లు మార్చుకొని వెళ్ళిపోతారు. ఏంటి అంటే ఎక్కడన్నా గ్రూప్ గా కూర్చున్నప్పుడు కూడా ఇయ్యే డిస్కషన్ అండి. 1.5 కోటి రూపాయలు అసలు బిలో మాట్లాడరు. 1.5 కోటి 2 కోట్లు ఇదే వెళ్ళిపోతుంది. ఎట్లా ఈజీ గవర్నమెంట్ బ్యాంక్స్ అయితే లోన్స్ ఇస్తున్నాయి, అది ఈజీగానే అవుతుంది, కానీ నెక్స్ట్ దానికి ముందుకు వెళ్ళే కొద్దిగా మరింత భారం అవుతుంది. మన తెలుగు పీపుల్ వచ్చేటప్పటికి సెల్ఫ్ స్టేటస్, సోషల్ స్టేటస్ ఎక్కువ. తెలుగు పీపుల్ అండి అందరూ అలానే ఉందిలేండి. మన తెలుగు వాళ్ళని అనాల్సిన అంటే ఇప్పుడు అది కాదు, మన వాళ్ళకి ఏంటంటే ఊర్లో వెళ్ళగానే అడుగుతారు ఇల్లు ఉందా లేదా అని. ఫస్ట్ జరిగేది ఎందుకు ఇక్కడ ఒక 10 మంది ఫ్రెండ్స్ కలిస్తే మీరు ఒక్కడైనా అడుగుతారు ఇల్లు కొన్నామని. బయట స్టేట్లో అయితే అంత పెద్దగా అడగరు. ఓకే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతుకుతుంటారు. ఫాస్ట్ గా గ్రోత్ అయ్యాం కదా మనం. ఇది అంటే ఇక్కడ ఏంటంటే దాన్ని బట్టి లెక్కేసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మేమే ఊరెళ్ళినా అడుగుతుంటారు సొంత ఇల్లు ఉందా లేదా అని చెప్పాడు. 5 సంవత్సరాలు హైదరాబాద్ ఇల్లు కొనలేదా, అది ఈజీ. మీరు ఎలా ఉన్నారు, అందరు బాగున్నారా లేదా, ఫోన్లే బాగా ఉన్నారా అని చెప్పి అడగరు. ఫస్ట్ వెళ్ళగానే ఇదే టాబ్లెట్ వేస్తారు, ఫస్ట్ వెళ్ళగానే ఇదే క్వశ్చన్ రేజ్ అవుతుంది. పడిపోయి మనం సొసైటీ ప్రెషర్ అంటారు దాన్ని. దాన్ని సొసైటీ ప్రెషర్లో పడి హౌస్ అనేది ఎక్కువ పెట్టి కొనేస్తారు. ఎలాగో ఒకేసారి కొంటాం మనం, శాలరీ పెరుగుతుంది ఫ్యూచర్లో, లోన్ పెరగదు అన్న దాంతో ఏంటంటే వీళ్ళు ఇప్పుడు 1 కోటి రూపాయల బడ్జెట్ ఉన్నాడు, 1,50,000కి స్ట్రెచ్ అయిపోతారు అనమాట. ఆ స్ట్రెచ్ అయిపోవడం వల్ల ఏంటంటే ఈ వెళ్ళిన రోజులు బాగానే ఉంటుంది, ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మాత్రం అందరూ దొరికిపోతారు. నాకు ఏదైనా మీరు డీటెయిల్స్ గురించి నెక్స్ట్ ఏంటంటే మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి. రీసేల్ ప్లాట్స్ కానీ, న్యూ ప్లాట్స్ కానీ, లేకపోతే ఫ్లాట్స్ కానీ ఏదైనా మీరు ఎక్కడైనా కొనాలన్నా నా సజెషన్ తీసుకోవచ్చు. నా నెంబర్ వచ్చి 9985054001. 24/7 నాకు ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.